నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కాద్రి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
యాగశాల కూడా ఒకటి చూసేసి దేవుడు తిప్పుకొని వస్తాను నేను ఆరోగ్యం బాక్స్ పెయింట్ కూడా తీసేది నైట్ న్యూస్లో వచ్చేది బాబా పిలుచుకోండి స్వస్తి శ్రీ విళంబినామ సంవత్సర పాల్గొన బహుళ షష్ఠి మంగళవారం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ సందర్భముగా బ్రహ్మరథోత్సవ కార్యక్రమము అత్యంత వైభవముగా 8:20 రథచలనము గావించి తిరువీధుల గుండా శ్రీవారు రథోత్సవంపై వెంచేస్తారు. వారిని 50 మంది భక్తాదులు రథము పైన వెంచేసినటువంటి శ్రీ కాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించి శ్రీవారి కృపకు పాత్రులు కావలసిందిగా సవినీయముగా కోరుచున్నాము. రథోత్సవము 8:20 రథచలనము జరుగుతుంది. శుభ లగ్నమునందు రథోత్సవ సందర్భముగా ఈ దినం అనగా 25/3/2018 సోమవారం నాడు పంచమిది ఉత్సవం రోజు సాయంత్రం రథము వద్ద వాస్తు పూజ, పుణ్యాహవాచనం, వాస్తు హోమములు, అంగ హోమములు జరిపి నవకలశ స్థాపన జరిపి స్వామివారి యొక్క రథారోహణము ఆవాహన గావించబడి రథశుద్ధి గావింపబడను. తదుపరి ఉదయం శ్రీవారు 5 గంటలకు రథారోహణము చేయబడి విశేష అలంకారములు గావింపబడి రథము ముందర నవకలశ స్థాపన, స్వామివారి యొక్క పుణ్యాహవాచనం, రథచక్ర అభిషేకము, రథ ఆవాహన, తదుపరి అభిషేకం, గంధాక్షతలు, తదుపరి రథబలి గావింపబడి మహానివేదన గావింపబడి
మహానివేదన కావింపబడి దిష్టి రథాంగోము రథబలి గావింపబడి అక్షతారోపణ కుంభహారతి మహాహారతితో స్వామివారు ప్రదక్షిణంగా రథము వద్ద యాజ్ఞికులు చేరి శ్రీవారి వద్ద స్వామివారి ఆరాధన అర్చన గావింపబడి ధూపదీప నైవేద్యములు గావింపబడి అక్షతారోపణము కుంభహారతి మహామంగళహారతి యాత్రాదానము ప్రసాద వినియోగము గావింపబడను. తదుపరి రథ చలనమునకు స్వామివారు 8:20 నిమిషములకు రథము చలనము గావింపబడను. ఈ రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిచ్యతే అని వేద వాక్కును అనుసరించి రథమునందు ఉన్నటువంటి శ్రీమద్ కాత్రేయ లక్ష్మీ స్వామివారిని 50 మంది భక్తాదులు దర్శించి శ్రీవారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా సవినయముగా కోరుచున్నాము. శ్రీవారి యొక్క రథం 8:20 నిమిషములకు స్వామివారి యొక్క రథ చలనమును స్వామివారిని రథము చలనైనప్పుడు స్వామివారికి అరటి పండ్లు స్వామివారి యొక్క ధవనము మిరియాలు స్వామివారి మీద చెల్లి స్వామివారి యొక్క కోరికలన్నీ కూడా నారసింహుడు నెరవేరుస్తాడని యొక్క సాంప్రదాయం రథ సాంప్రదాయం. అది ప్రతి ఒక్కరూ కూడా శ్రీవారి యొక్క దర్శనాన్ని రథం దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కృపకు మీరందరూ పాత్రలు కావాలని కోరుతున్నాము. కాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా రేపు అనగా 26వ తారీఖు మంగళవారం ఉదయం 8:10 రథోత్సవం ప్రారంభమవుతుంది. ఈ రథోత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వ ఇతర డిపార్ట్మెంట్లను దృష్టిలో పెట్టుకొని పోలీసు వారు, రెవెన్యూ వారు, R&B అందరి సహకారంతో ఈ యొక్క రథోత్సవము మరమ్మతులు గావించి ఈ యొక్క అన్ని ఏర్పాట్లు చేస్తూ అన్నీ ఈ రోజుతో పూర్తి చేశాము. రేపు ఉదయము రథోత్సవం 8:10 ప్రారంభమవుతుంది. అందరూ భక్తులు విశేషంగా పాల్గొని ఈ రథోత్సవాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం లక్ష్మి. వాళ్ళు పోతున్నారు కదా.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషను వేసినటువంటి పరిస్థితి. ఈ రోజున ఈ ఎన్నికలు అనేవి ఈ రాష్ట్రంలో నమ్మకానికి, నమ్మక ద్రోహానికి, కుట్రకు, నిజాయితీకి ఒక మోసపూరితమైనటువంటి ఆలోచనకి జరుగుతున్నటువంటి పోరు ఇది. ఈ ఎన్నికల పోరు 5 సంవత్సరాల కాలంలో ప్రత్యేక హోదా కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా నిధుల విషయంలో కానీ చేయూతనిస్తుందనే నమ్మకంతో నరేంద్ర మోడీ బీజేపీ పార్టీతో కలిసి ప్రయాణం చేయడం జరిగింది గత 2014 ఎన్నికల సందర్భంగా. కానీ 4 సంవత్సరాల కాలంలో ఏ రకంగానూ సహాయపడని కేంద్రాన్ని ఆలోచన చేసుకొని ఒక నమ్మక ద్రోహము అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. తెలుగు రాష్ట్ర ప్రజల్ని ఇరుకున పెట్టాలా, ఇబ్బంది పెట్టాలా, తద్వారా రాజకీయంగా ప్రయోజనం చెందాలని ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ముందుకు పోతుందని గ్రహించిన తర్వాతే ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు రావడం జరిగింది. అవసరం ఉన్నటువంటి పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో ముసుగులో అంటగాగేటువంటి పరిస్థితి లేకపోయినారు. ప్రత్యేక హోదా నినాదాన్ని భుజానికి ఎత్తుకున్నారు. ఈ రోజున ప్రత్యేక హోదా కోసం నిజంగా పోరాడుతూ ఉండేది తెలుగుదేశం పార్టీ. ఆ రోజున ప్రత్యేక హోదాకు సరిపడా ప్యాకేజ్ ఇస్తామంటే ఒప్పుకున్న మాట వాస్తవమే, కానీ రాష్ట్ర ప్రయోజనాలను కానీ పనంగా పెట్టి రాజకీయాలు చేయాలనే ఆలోచన ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి లేనటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి గారికి లేనటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్రపూరితమైనటువంటి ఆలోచనలకు పసిగట్టిన తర్వాత పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా కోసం, ఈ రాష్ట్రంలో రాష్ట్ర హక్కుల కోసం విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను అమలు చేయమని చెప్పేసి నిగ్గుదీసి ధర్మ పోరాట దీక్ష చేయడం జరిగింది. ఈ రోజున ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎన్నికలు అందుకనే చెప్తున్నాము, నమ్మకానికి, నమ్మక ద్రోహానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. ప్రతిపక్ష పార్టీ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో కేంద్ర బీజేపీ పార్టీతో అంటగాగుతూ ఈ రాష్ట్ర ప్రయోజనాలని పనంగా పెట్టి రాజకీయ లబ్ధి చేకూర్చుకోవాలా, తద్వారా ముఖ్యమంత్రిగా పీఠాన్ని దక్కించుకోవాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. అందులో భాగమే ఈ రోజున సొంత చిన్నాన్న హత్య గురించి కూడా రాజకీయం చేయాలని ఆలోచన చేయడం. స్పష్టంగా ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు, వైఎస్ఆర్ పార్టీ, బీజేపీ పార్టీ 2 పార్టీలు కూడా ఒకటే. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఓటేసినట్టు కూడా మా నినాదంతో ముందుకు పోతాం. అంతేకాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలంటే, పోలవరం పూర్తి కావాలన్నా, ఈ ప్రాంతంలో కదిరి నియోజకవర్గాలు నదీ జలాలు 365 రోజుల పాటు పంట కాలువలకు రావాలన్నా కూడా వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉండడం ప్రత్యేక హోదాతో పాటు అంతే ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అయినా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండగలిగితే ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. ఈ రోజున మన నియోజకవర్గంలో కూడా చూస్తే 2 అభ్యర్థులు గమనించినప్పుడు పెట్టుబడిదారులకు, పేదవాళ్లకు జరుగుతున్నటువంటి సంఘర్షణ ఈ సార్వత్రిక ఎన్నికలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పేదవాడు అనేవాడు వాడి ఆశలు పూర్తి చేసుకోవడం కోసం, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాడని నమ్మకంతో ఈరోజు నామినేషన్ వేసి ముందుకు పోతున్నాం. వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అఖండమైనటువంటి మెజారిటీ నియోజకవర్గంలో గెలవబోతోందని కూడా తెలియజేస్తాను. 9 సంవత్సరాలు సేవ చేసిన రేపు పొద్దున్నే ఎమ్మెల్యే టికెట్ అడగాలంటే ఇంకో వ్యక్తి 14 సంవత్సరాలు సేవ చేసిన అంతేనే ఇలాంటి దొంగలకు కానీ అవకాశం ఇస్తే రేపు ఇంకో పెద్ద దొంగ వస్తాడని సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు దొంగలు వాళ్ళు ఓటేస్తారు, వాళ్ళ ఆఫీస్ గారు కొడుకు ప్రజాభాస్కర్ ఓటే చేస్తున్నా. ఈ సందర్భంగా ఒకటే చూస్తున్నా, కందుకుంట ప్రసాద్కు మరియు సిద్ధారెడ్డికి సవాల్ ఎప్పుడైనా అంటే మీ రోజు తోసిందంటే కదిరికి 10 జన్మలు ఖర్చు పెట్టినా కూడా తప్పించుకోలేరు. మీరందరూ కూడా కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎన్నో కొంత ఖర్చు పెట్టా. రేపు పొద్దున్నే మీ అందరూ ఆశలు కొలిస్తే మీ అందరికీ సేవ చేయడానికి సిద్ధమని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా చాలా మంచి నమస్కారం చేస్తున్నా. నమస్కారం. జై బజరంగ
ఈరోజు భారీ ర్యాలీతో ఇంకొక నామినేషన్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున వేయడం జరిగింది. సింహం గుర్తు నాకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నామినేషన్ ఎందుకు వేస్తానంటే బడుగు బలైన వర్గాలకు సంబంధించిన విషయంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి 9 సంవత్సరాలు సేవ చేసిన ప్రజల కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడినటువంటి కందుకుంట అభ్యర్థి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నా మీద దాదాపు ఒక సంవత్సరం నుంచి విపరీతమైన నిందలు. వజ్రభాస్కర్ రెడ్డిని పార్టీ వదిలినారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చేసి సస్పెండ్ చేస్తున్నామని రోజు మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టారో అంత పెట్టినారు. కానీ ముఖ్యమైన దీక్షలో ప్రజలకు సేవ చేసుకుంటూ వచ్చిన ఈ 9 సంవత్సరాల నుంచి నేను ఒకటే తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా. ఈరోజు కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు. ఏ ఊరికి ఆ ఊరు పానీయకుండా జనాన్ని అంత ఆపినా కూడా జన ప్రపంచనాన్ని ఎవరు ఆపలేరని నిరూపించుకున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, విపరీతమైన డబ్బులు పంచి జనాన్ని దొరుకున్నారు. నాకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చుకొని ఛార్జీలు పెట్టుకున్న దగ్గరికి వచ్చినాను. నేను చేసిన పని ఒకటి ఏమంటే కడుపు నిండా అన్నం ఒక్కటి మాత్రం పెట్టగలిగాను. నేను ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా 20,000 పైన పైసలకు మెజార్టీతో గెలవబోతున్నానని నేను సందర్భంగా తెలియజేస్తూ గెలిచిన తర్వాత ప్రజలందరికీ ఇప్పుడు ఏ విధంగా అయితే సేవ చేస్తున్నానో అంతకి పూర్తిగా డబుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇద్దరు ఒకరికొకరు దొంగలిద్దరు. ఈ దొంగలిద్దరు ఏం చేస్తున్నారంటే వీళ్ళ ఆలోచన అంతా కూడా ఒకరిని ఒకరు తిట్టుకోవడానికి సరిపోయింది. కానీ ప్రజలకు ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఇప్పుడు వరకు ఎవరూ చెప్పలేరు. ఆయన చూస్తే సిద్ధారెడ్డి గారు చూస్తే దొంగ డీడీలతో నువ్వు దొంగ డీడీలు చేసినావు, స్మగ్లర్ ప్రసాద్ అని సిద్ధారెడ్డి గారు అంటారు. కందికొండ ప్రసాద్ గారు అయితే నువ్వు మొత్తం రక్తమాంసాలు అమ్మి కడుపులు కొట్టి డబ్బులు సంపాదించినావు, నువ్వు ఓటుకు 30,000 ఇచ్చినా కూడా ఈ జన్మకు నీ పాపం పోదంటారు. ఇద్దరు దొంగలే. అదే కాకుండా ఇద్దరు నాన్ లోకల్. నా జోలికి ఎవరన్నా వస్తే మర్యాద ఉండదని సందర్భంగా తెలియజేస్తూ నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా నా అభ్యర్థిత్వాన్ని బలపరచండి. 9 ఏళ్ళు సేవ చేసినాను. రేపు పొద్దున్నే మన కదిరికి సంబంధించిన ఎన్నో సమస్యలు 25,000 మందికి ఉద్యోగాలు ఇప్పాలి ఇండస్ట్రీస్ కట్టి. ఈరోజు ఉచిత డెలివరీ హాస్పిటల్ ఒకటి కట్టాలనుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఇంటికి మినరల్ వాటర్ ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. అదేవిధంగా యూనివర్సిటీ ఇక్కడ రావాలనే ఆలోచన చేస్తున్నాను. మైనార్టీస్కి ముఖ్యంగా ఈరోజు మైనార్టీ యూనివర్సిటీ కూడా తీసుకుని రావాలని ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకొని ముందర పోవాలనుకుంటాను. కాబట్టి నా వాణిని కదిరి నుంచి వినిపించాలంటే ఈసారి కదిరి నియోజక ప్రజలంతా కూడా శాసనసభకు పంపిస్తారని హృదయపూర్వకంగా నమస్కారం. కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా మనఃపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ తరపున నా నామినేషన్ ప్రక్రియ వేస్తున్నాను. అయితే కదిరికి సంబంధించి గతంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు చేసిన వాగ్దానాలన్నీ కూడా బట్టదాకులయ్యి ప్రజలను మోసపూరితంగా మరి ఈ 2019 ఎలక్షన్లో మళ్ళా కదిరి నియోజక ప్రజల్ని మోసం చేయడానికి వచ్చారు. అయితే భారతీయ జనతా పార్టీ నుంచి ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేయాలంటే ఒక లక్ష్య సాధనతో ఇక్కడున్న కరువు నివారణ చర్యల్ని ఏ రకంగా చేయాలి, ఒక సమగ్రంగా గ్రామ స్థాయిలో ఒక యూనిట్గా తయారు చేసుకొని ప్రజల యొక్క ఆర్థిక విధానం ఏ రకంగా ఉంది, ప్రతి వ్యక్తి మీద ఎంత మేర తలసరి ఆదాయం ఉంది, ఈ ప్రాంతానికి సంబంధించి ఏ రకంగా మనం భవిష్యత్తులో నిర్మాణం చేయాలనే దృఢ సంకల్పంతోనే ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ తరపు నుంచి నేను పోటీ చేయుచున్నాను. అయితే ప్రజలందరికీ కూడా ఒక విన్నపం ఏమంటే, మోసపూరిత రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక చెంపపెట్టుగా రానున్న కాలంలో ఒక భవిష్యత్తు నిర్మాణం కోసం ఒక మంచి విశ్వాసం కలిగిన పార్టీ నుంచి పోటీ చేయు నా అభ్యర్థిత్వాన్ని స్వీకరించి నన్ను ఆదరించి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి దిశగా పోవడానికి సహకరిస్తారని, భవిష్యత్తులో మున్ముందు ఈ ప్రాంతాన్ని ఒక బలమైన ఆర్థిక విధానాన్ని తీసుకురావాలని, రైతాంగానికి సంబంధించి ఇక్కడ మూడు బారిన బీళ్లు వారిన పొలాలన్నిటికీ కూడా నీళ్లు ఏ రకంగా తీసుకురావాలని, మరియు సుభిక్షంగా రైతులు వలసపోకుండా బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే రకంగా వ్యాపార అభివృద్ధిని ఏ రకంగా చర్యలు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి నేను ముందుకొస్తున్నాను. అయితే ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ విద్యావంతులు, మేధావులు చాలామంది ఉన్నారు.
కదిరి నియోజకవర్గం నుంచి చాలామంది మేధావులంతా కూడా బయట వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగ అవసరాల్లో కావచ్చు, బయట ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. అయితే వారందరికీ కూడా ఒక విన్నపం, ఇక్కడ రాజకీయ పాలకులు, రాజకీయ నాయకులు అందరూ కూడా గుర్తెరిగి వారి యొక్క ఆదరాభిమానాలతో నన్ను సహకరించి నా యొక్క గెలుపుకి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లగలరని భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకి మీరు ఓటు వేసి ముందు భావి తరాలకు ఇప్పుడున్న యువకులంతా కూడా మార్గనిర్దేశం కావాలని, రాజకీయాల్లో ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఒక నిర్దిష్టమైన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, బడుగు బలహీన వర్గాల వంటి వడ్డెర క్యాస్ట్ సంబంధించి బడుగు బలహీన వర్గాల వడ్డెర గుర్తించినాకి ఈ టికెట్ ఇచ్చినందుకు నేను మా కులం తరపున, కదిరి నియోజకవర్గ ప్రజల తరపున మరియు కదిరి జనసేన నాయకుల తరపున, అభిమానుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అధినేత విధి విధానాలను, సామాజిక అభివృద్ధిని ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్లి ఆయనైతే ఏ విధంగా ప్రజల యొక్క అభ్యున్నతికి తనకి ఏ విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టబోతున్నారో వాటిని వాడవాడ ఊడుగుర తిరిగి ఖచ్చితంగా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి గాజు గుర్తుని విజయపథవంతంగా తీసుకెళ్తానే విధంగా తెలియజేస్తూ, మా మిత్రపక్ష అయినటువంటి సిపిఐ, సిపిఎం, బహుజన పార్టీ వాళ్ళందరితో కలుపుకొని పార్టీని కదిరి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి బలోపేతం చేసి విజయం తీసుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నమస్సమాంజలుడు. సోదరులారా, ఈ దినము అనగా 25/3/2019 తేదీన కదిరి అసెంబ్లీ నియోజకవర్గం గాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను. 22వ తేదీ కూడా 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేశాను. ఈరోజు మళ్ళీ 2 సెట్లు నామినేషన్ ఫారాలు దాఖలు చేస్తున్నాను. ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన ప్రపంచం ఉంది. నిన్నటి రోజున నేను భారీ ర్యాలీ జరిపాను. ఈ భారీ ర్యాలీలో నేను ఊహించని విధముగా వేలాది మంది స్త్రీలు ఎండకు తట్టుకొని దాదాపు 2 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల వరకు నడిచి ఉదయం 1 గంట వరకు కూడా దాహార్తి ఉన్నప్పుడు కూడా వాటన్నింటి సహించుకొని నా వెంట దాదాపు 6 నుంచి 7,000 మంది మా వెంట వచ్చారు. చాలా సంతోషం. ఇది శుభ పరిణామం. కాంగ్రెస్ పార్టీ ఊహించిన శుభ పరిణామం. దానికి కారణం ఏమిటంటే, ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఇంటికి కూడా 4 సిలిండర్లు ఫ్రీ, గ్యాస్ సిలిండర్ ఫ్రీ. అది స్త్రీలకు ఒక వరం. అలాగనే రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ, అలాగనే ఠాకర్ రుణమాఫీ 2 లక్షల రూపాయలు, అలాగనే ఆదాయం తప్పనిసరిగా మినిమం ఇన్కమ్ కనీస ఆదాయం వచ్చేటట్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య విధులు. ఇప్పుడు రాష్ట్ర విభజన అయిపోయింది. విభజన అయిన తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొంత చెడ్డ పేరు వచ్చింది విభజన తర్వాత. కానీ దానికంటే మోడీ ప్రభుత్వం భయంకరమైనటువంటి చెడ్డ పేరు సంపాదించుకుంది. కారణం ఏమిటంటే, మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ భారతదేశం నుండి లక్షలాది కోట్ల రూపాయలు దాచుకున్నటువంటి డబ్బు స్విస్ బ్యాంకులో ఉంది. ఆ డబ్బును తెచ్చి నేను అందరికీ పంచుతాను, బీదరికని రూపుమాపుతాను అన్నాడు. స్వచ్ఛ భారత్ చేస్తున్నాడు. స్వచ్ఛ భారత్ చేయలే, ఏ భారత్ కూడా చేయలేకపోయినాడు. అలాగనే ఇటీవల రఫేల్ కుంభకోణం ఒకటి, అది లక్షలాది కోట్ల రూపాయల కుంభకోణం. ఎవరు ఊహించిన కుంభకోణం అది. తర్వాత ఎవరు ఊహించిన విధంగా మిడ్ నైట్ అర్ధరాత్రి పూట నోట్ల మార్పిడి విడుదల చేసి రాత్రి అప్పటికప్పుడే గంటల మీద నోట్ల మార్పిడి చేసి ఉన్నటువంటి డబ్బు చల్లకుండా 500 నోట్లు కానీ 1000 రూపాయల నోట్లు కానీ చల్లకుండా చేసి ప్రజలను భయభ్రాంతులను చేసి ప్రయాణికులు పోతుండేలకు కూడా కనీసం 2 గంటలు కూడా 3 గంటలు కూడా వ్యవధి ఇవ్వకుండా
రైల్వే ప్లాట్ఫారం మీద 500 రూపాయలు నోటు తీస్తే రిజెక్టెడ్, 1000 రూపాయలు తీసి నోటు తీస్తే రిజెక్టెడ్. వాళ్ళు ఎంతో బాధలు పడి శ్రమలకు వచ్చి ఇళ్ళకి చేరుకున్నారు. అటువంటి దుస్థితి మోడీ గారు కల్పించారు. అతనిది కఠినమైనటువంటి హృదయం. తర్వాత ముస్లింలకు సంబంధించి ఆయన 3 తలాక్, 3 తలాక్లో ఇంటర్ఫియర్ అయ్యారు. ఇది ప్రపంచమంతా ఒకటే చట్టం. అది ముస్లింలకి విశ్వవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటి చట్టం, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి చట్టం అది. ఆ చట్టాన్ని ఎవరు తొలగించలేరు. దట్ ఈజ్ ఎ ముస్లిం పర్సనల్ లా. దాన్ని ఎవరు ఏం చేసేదానికి ఎవరికి అధికారం లేదు. అటువంటి దానిలో ఆయన జోక్యం కలిగించుకొని షియాలు వేరు, సున్నీలు వేరు, ముస్లింస్లని మా మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఇటువంటి వ్యక్తిని మళ్ళీ ఆదరిస్తే ఈ భారతదేశం ఏమవుతుందనేటువంటి భయము మైనార్టీల్లో, క్రిస్టియన్లలో, ముస్లింలలో విపరీతంగా నిరాశ నెలకొని ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వీటినన్నింటినీ రూపుమాపాలి. తర్వాత జీఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చిందంటే చట్టాలు చేశారు. జీఎస్టీ విపరీతం రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్ పెట్టారు. దానివల్ల బాగుపడింది. మల్టీ మిలియనీర్స్, లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేసే వాళ్ళు ఒక సంవత్సరం పాటు ట్యాక్సులు సరిగా కలెక్ట్ చేయకుండా వాళ్ళకి ఇష్టానుసారం వదిలేశారు. దాంట్లో మల్టీ మిలియనీర్స్ లక్షల కోట్ల వ్యాపారం చేసే వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. కానీ బీదవాడు సర్వనాశం అయిపోయినాడు. ఇటువంటి పరిస్థితులు మోడీ గారికి ప్రతికూలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు గొప్ప చరిత్ర ఉన్నవాళ్ళు. భారతదేశ కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ తర్వాత రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ, ఆయన కుమార్తె ప్రియాంక గాంధీ ఈ దేశాన్ని పరిపాలించడానికి వస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలి. ఒక కాంగ్రెస్ పార్టీలో మాత్రమే మైనారిటీలు సుఖంగా, సంతోషంగా, సుభిక్షంగా ఉంటారు. అందుకనే ప్రతి రైతు బాగుండాలి, ప్రతి మనిషి బాగుండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం తప్పనిసరిగా 2 లక్షల రుణమాఫీ, అలాగే 2 లక్షల మాఫీ, తర్వాత సిలిండర్లు 4 సిలిండర్లు, అలాగనే స్వయం ప్రతిపత్తి, మన రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వడము. ఇటువంటి కార్యక్రమంలో రాహుల్ గాంధీ డిక్లేర్ చేశారు. నేను ప్రధానమైన మరుసటి రోజునే నేను స్వయం ప్రతిపత్తి ఇస్తాను, ప్రత్యేక హోదా ఇస్తాను రాష్ట్రానికి అన్నారు. అలాగనే నేను ప్రధానమంత్రిని 10 రోజుల్లోనే దేశవ్యాప్తంగా రుణమాఫీ చేస్తా, రైతు రుణమాఫీ అన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళా పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ అందరూ ఊహించినంత లేదు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులైతేమి, వైఎస్ఆర్ పార్టీ నాయకులైతేమి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు వచ్చినారే. తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దేటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ పార్టీలో ఉండి 1000 కోట్లు సంపాదించుకొని 1000 కోట్లు ఆర్జించి కాంగ్రెస్ పార్టీ సొమ్ముతో వ్యాపారం చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నీచ పార్టీగా, ఆ పార్టీ బలహీనమైన పార్టీగా ఆయన అభివర్ణిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే. ఇప్పుడున్న ప్రతి మనకి ఇంకా చాలా టైం ఉంది తీసేదే. మా గౌనమ్మ కూడా బాగా అయిపోయింది. ఏం చెప్పారంటే ఇవన్నీ వద్దు, ప్రజలకి ఎప్పటికైతే ఈ రోజు ఉదయం ఏం వార్త వస్తుందో దానికి వాస్తవ వార్త ఏముంది అనేటువంటిది ఫేస్ టు ఫేస్. బాబు ఎంఆర్ఆర్ 69 టీవీ కదిరి ప్రాంతీయ కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా బీజేపీ హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎంఎస్ పార్థసారథి గారు మనతో పాటు ఉన్నారు. ప్రారంభం ఆయన చేశారు కాబట్టి ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, తదితర అంశాలు మనం ఆయన అడిగవచ్చు. 69 టీవీని ప్రారంభించే అవకాశం కల్పించిన ఈ న్యూస్ మీడియాకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బహుశా నాకు 9 లక్కీ నంబర్ కాబట్టి 9 ఉన్న ఈ 69 ఛానల్ భగవంతుని యొక్క ఆశీస్సులతో వాస్తవాలని ప్రజలకు తెలియజేసేటువంటి ఒక ఛానల్గా ప్రజల మన్నన పొందాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నా. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి చాలామంది ఒక రకంగా చెప్పాలంటే మిగతా మీడియాల మత్తులో పడి ఆ భావన అందరికీ వచ్చేసింది అనేటువంటిది వాస్తవం. ఆ పదం ఎందుకు చెప్తున్నానంటే
బహుశా దేశంలోనే కాదు ప్రపంచంలోనే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరికీ మంచి జరగాలి, ఒకరికి కాదు, కులాల పరంగా కాదు, మతాల పరంగా కాదు, ధర్మాల పరంగా కాదు, ధనికుడు పేదవాడు అనేటువంటి విషయంగా కాదు, ప్రాంతాల పరంగా కాదు, అందరికీ అభివృద్ధి కావాలనేటువంటి పథకాలు ప్రవేశించిండే మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈ పథకాలన్నీ కూడా ఒక్కసారి మీడియా మత్తును వదిలించుకొని పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాలను పక్కన పెట్టి వాస్తవం ఆలోచన చేస్తే బీజేపీకి తప్ప ఇంకెవరికి ఓటు వేయరని చెప్పేసి నేను నమ్ముతున్నాను. భారతీయ జనతా పార్టీ ఇంటింటికి బీజేపీకి వెళ్ళిండేటువంటి కారణంగా అక్కడ మేమన్నీ చెప్పినప్పుడు సార్ ఈ పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు నువ్వు చెప్తున్నాడే అంటే మేము చూపించాను అంటూ ముందు చదవండి మా పేరు చదవండి అంటే అవును సార్ PMAY అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. మా చంద్రన్న ఇల్లు అనుకున్నాం సార్, ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మా వాడు తప్పుటోడండి అని వాళ్ళంతకు వాళ్ళే చెప్తున్నారు. సార్ మేము మాత్రం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రావాలని చెప్తారు. అదే మాకు వాస్తవంగా ఉత్సాహం. మాకు తెలిసినంత వరకు పార్లమెంటు సీట్స్లో అత్యధిక పార్లమెంటు సీట్లు బీజేపీనే సాధించబోతుంది. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు అర గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కూడా సుఖీభవ, చిన్న భోజనం పెట్టినా కూడా ఆశీర్వదించేటువంటి మనస్తత్వం. అట్లాంటిది ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిండే నిధులు కానీ పథకాలు కానీ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎన్ని ఇచ్చినాయో అని చెప్పి మేము చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కొన్ని సందర్భాల్లో రాష్ట్రం మీద ఉండే పార్టీల మీద ఆశ ఉండి లోకల్గా ఉండే వర్గాల కారణంగా మేము ఆ వర్గాల్లో ఉన్న కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. నిన్న కూడా మేము సోషల్ మీడియాలో ఒక ఓటింగ్ పెట్టాము. 4000 ఓట్లకు గాను 67% బీజేపీ ఓట్లు వచ్చినాయి. దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఉన్నారు. సార్ మేము రాష్ట్రానికి మాత్రం మేము ఈ ఓటు వేసుకుంటున్నాం, కేంద్రానికి మాత్రం బీజేపీకి ఓటేస్తున్నాం. దాని కారణంగానే మేము విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. మేము ఇంటింటికి బీజేపీకి వెళ్ళినప్పుడు చిన్న పథకాలు, ఆ పథకాల గురించి 2-3 మాటల్లో మీకు చెప్తాను. మొట్టమొదటి ఆయన పెట్టిండే పథకం ఎర్రకోట మీద అందరికీ మరుగుదొడ్లు. ఆయనకి ఏమన్నా అవసరమా మరుగుదొడ్డి? ఎవరికి కావాలి? గ్రామీణ ప్రాంతంలో చెంబు పట్టుకుని బజార్లోకి వెళ్తుంటే ఆడవాళ్ళని అల్లరి చేస్తుండేటువంటి పరిస్థితులు ఎన్నో కేసులు మనం చూసాం. అట్లాంటి వాళ్ళకి మరుగుదొడ్లు తీసుకుని రావడం ద్వారా శుభ్రత, ఆరోగ్యం తీసుకొచ్చినారు. దీంట్లో ఏ మరుగుదొడ్డి విషయంలో అయినా వీడు కాంగ్రెస్ వాడా, వీడు బీజేపీ వాడా, వీడు ఏ ముస్లిమా, వీడు తెలుగుదేశం వాడా, వీడు వైఎస్ఆర్సీపీ వాడా, లేకపోతే వీడు ఏమన్నా క్రైస్తవుడా అనేటువంటి వివక్షత ఎక్కడైనా చూపించారా? ఎవడు అప్లై చేస్తే వాళ్ళందరికీ వచ్చేది. అదే దమ్మున్న నీతి ఉన్నటువంటి బీజేపీ యొక్క లక్షణం అని చెప్పేసి మేము చెప్తున్నాం. దాన్ని ప్రజలు స్వాగతిస్తారు. రెండవది జన్ధన్ అకౌంట్. జన్ధన్ అకౌంట్లో ఎక్కడైనా కానీ పోయేసి బీజేపీ పార్టీలో సంతకం చేసుకొని రండి అని చెప్పి ఎవరైనా అడిగారా? ఈ జన్మభూమి కమిటీల్లో మాదిరి ఇండ్లు ఇచ్చేది కేంద్రమైన, బల్బులు ఇచ్చేది కేంద్రమైన, మొత్తం గ్రామాలకు స్ట్రీట్ లైట్ ఇచ్చేది కేంద్రమైన, గ్రామాల్లో రోడ్లు ఇచ్చేటువంటిది కేంద్రమైనా కూడా ఎక్కడైనా తీసుకొని మీరు పోయి బీజేపీ వాళ్ళతో సంతకం చేయించుకొని రండి అని పథకం పెట్టాడా? ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్. ఆయన ఒక్కటే మాట చెప్పాడు, భిక్షాటన చేసుకునేటువంటి వ్యక్తికి కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అంతకుముందు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 5,000 రూపాయలు మినిమం డిపాజిట్ ఉండాలా, 2 సంతకాలు చేయాలా, ఇట్లాంటి వాళ్ళు వస్తే బయటికి తోసేవాళ్ళు. ఈరోజు అకౌంట్లు వచ్చిండే కారణంగానే ప్రతి ఒక్క పథకం కూడా, అది కేసీఆర్ పెట్టిండే పథకం కానీ, చంద్రబాబు నాయుడు పెట్టిండేటువంటి పథకం కానీ, నరేంద్ర మోడీ గారు పెట్టిండే పథకం కానివ్వండి, మమతా బెనర్జీ పెట్టిండే పథకం, ఈ ప్రతి ఒక్కటి కూడా నేరుగా బ్యాంకర్స్ ద్వారా వాళ్ళ అకౌంట్లోకి వస్తున్నాయి కదా. మధ్యదళారీలు లేరు కదా. ముందు 200 రూపాయల పింఛన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా 50 రూపాయల మధ్యలో ఉండేటువంటి క్లర్క్కి ఇచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు సగర్వంగా ఉన్నారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది, వాళ్ళు వాడుకుంటున్నారు. ఇట్లాంటివి ప్రతి ఒక్క పథకాన్ని గురించి చెప్తే చాలా జరుగుతున్నాయి. అందుకనే నరేంద్ర మోడీ గారిని విమర్శించేకి ఏమీ లేక, అవినీతి విషయంలో ఏమీ లేదు, సమర్థత విషయంలో ఏమీ లేదు, యావత్తు ప్రపంచ దేశాలన్నీ కూడా మెచ్చుకుంటున్నాయి. వీళ్ళు మాట్లాడుతున్నారు చెంబు మట్టి నీళ్లు ఇచ్చారు అని. మీకేం తెలుసయ్యా మట్టి విలువ? మీకేం తెలుసు నీటి విలువ? చంద్రబాబు నాయుడు గారికి ఈ నీటి విలువ తెలియదు కాబట్టే ఆయన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల పాటు ఉన్న, 14 సంవత్సరాల పాటు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, అంతకు ముందుటువంటి హంద్రీ నివా పథకానికి నువ్వు 1 పైసా ఖర్చు పెట్టలే. ఇంకా ఆ లెక్కన చెప్పాలంటే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఎంతో ఖర్చు పెట్టాడు. ఆ రోజుల్లోనే నువ్వు ఈ శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినట్లుగా ఆ రోజుల్లోనే పోలవరం అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత వచ్చిన ఈ తెలుగుదేశం కానీ కట్టి ఉండింటే ఈ వేళకే ఆంధ్రదేశంలో అడుక్కు తినేటువంటి వాడు లేకుండా ప్రతి ఒక్కడు కూడా స్వాభిమానంగా కాళ్ళ మీద బతికిండేటువంటి వాడు. దాదాపు 40 సంవత్సరాల పాటు ఈ పోలవరం ప్రాజెక్టు కట్టకుండా చేసినటువంటి అవినీతి పాపం ఇటు కాంగ్రెస్ మరియు చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వాలది.
కేంద్ర పార్టీకి పోలవరకు 100% నిధులు వస్తుంది. నువ్వు జస్ట్ కాంట్రాక్టర్, ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్టర్ అనేటువంటి పదాన్నే వాడాలి. దాన్ని కూడా నువ్వేం చేస్తున్నావు? పోలవరం నేనే కడుతున్నాను, నీ సొంత డబ్బులు ఏమైనా పెడుతున్నావా? నీ మాటల్లో అయితే ఎవడబ్బ సొమ్ము? నీ అబ్బ సొమ్మ కాదు కదా, నీ అబ్బ సొమ్ము కాదు. నరేంద్ర మోడీ గారు చెప్తున్నాడు, నా అబ్బ సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, ఇది ప్రజల డబ్బు. ప్రజల డబ్బుని కాంట్రాక్టర్గా నువ్వు కడుతున్నావు. నువ్వు బిల్స్ పెట్టినప్పుడు ఆ బిల్స్ సరిగ్గా ఉంటే నీకు ఇస్తున్నారు. నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టి 1000 రూపాయలు పెడితే బిల్లులు ఇచ్చేదానికి ఇది ప్రజల కాపలాదారుడు అని చెప్పాడు నరేంద్ర మోడీ. 100% కేంద్రం నిధులు ఇస్తుంది కదా, ₹1 తగ్గినా బీజేపీ కోటేయదు. మామూలుగా 90% ఇవ్వాల్సి ఉంటే 100% నిధులు ఇస్తుంది. ఏమీ నిధులు రాలేదంటున్నావే. మొట్టమొదటి నువ్వేం చేసావు? 100 కోట్ల రూపాయలు ఫస్ట్ ఇస్తానే 40 ఏళ్ళు అవుతుంది 100 కోట్ల ప్రకారం అని కామెంట్ చేసావే. ఇప్పటికి 7,800 కోట్లు నీకు వచ్చిందని నువ్వే ఇచ్చినావు కదా అసెంబ్లీ సాక్షిగా. మరి 100 కోట్ల కేటాయించితే 7,800 కోట్లు ఎట్లా వచ్చినాయి? నువ్వు బిల్లులు పెట్టినావు, బిల్లులకి డబ్బులు వస్తాయి. నీ దగ్గర పనిచేస్తున్న కాంట్రాక్టర్లు ఉన్నారు. ఈ రోజు కూడా 2 సంవత్సరాల నుంచి కూడా బిల్లు లేకుండా నువ్వు ఆ డబ్బులన్నింటి కూడా జేబులో లెక్కేసుకున్నావు. నీ కూడా ఈ పాపాలన్నీ నీవు అధికారంలో ఉన్నా కోల్పోయినా కూడా వీటన్నిటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ప్రజల డబ్బుని అప్పనంగా ఇచ్చేకి సిద్ధంగా లేరు. అది తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, జగన్ అయినా, పవన్ అయినా, ఇక్కడ బీజేపీ వచ్చినా, వేరే రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ నాయకులకైనా కూడా అవినీతికి అవకాశం ఇవ్వనటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. అందుకే మీరు చూస్తే యూపీఏ ప్రభుత్వం 2009లో దిగిపోయే 9 నుంచి 14లో ఉన్నంతలో పన్నులు అదే పన్నులే ఉన్నాయి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ పన్నులు ఉన్నాయో దానికంటే తక్కువ శాతం పన్నులు ఉన్నాయి. అయినా కూడా అప్పుడు మొత్తం దేశం యొక్క ఖజానా 16 లక్షల కోట్లు, ఇప్పుడు 27 లక్షల కోట్లు. ఏమన్నా నరేంద్ర మోడీ గారు ఏమన్నా ప్రింట్ చేసి ఇస్తున్నారా? పన్నుల్ని సక్రమంగా వసూలు చేస్తున్నారు. అక్కడ 27 లక్షల కోట్లు వచ్చినాయి కాబట్టి దాంట్లో సగం % నిధులు 50% నిధులు రాష్ట్రాలకు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వాడు ఎవడు ముఖ్యమంత్రి వచ్చినా, ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నా, రేపు బీజేపీ యొక్క మా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నా, లేకపోతే వైఎస్ జగన్ వచ్చినా, లేకపోతే పవన్ వచ్చినా, అదంతా దైవ యొక్క నిర్ణయం. మేము అనుకునేది భారతీయ జనతా పార్టీనే వస్తుందని మేము నమ్ముతున్నాం. మా కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా ఇక్కడ కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఖర్చు పెట్టాల్సిందే. ఆ నిధులతోనే పథకాలన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర పన్నుల శాతం జీతాలకు కూడా సరిపోదు. అన్ని రకాల అవినీతి కార్యక్రమాలకు మీకు చేస్తున్నటువంటి దానికి సరిపోదు. ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం మాట్లాడాడు? నరేంద్ర మోడీ గారి గురించి అసెంబ్లీ సాక్షిగా ఇంతకన్నా ప్రపంచంలో గొప్ప నాయకుడు ఎవడైనా ఉన్నాడా? 7 మండలాలు మోడీ గారు కలుపుకున్నామంటే పోలవరం అనే కలే లేదు. 40 సంవత్సరాలుగా మేమందరము చేయలేనటువంటి పని నరేంద్ర మోడీ గారు చేశారు. రాజకీయాలకు అతీతంగా తొలి కేబినెట్ సమావేశం పెట్టే కంటే ముందే ఆయన చేశారు. ఆయన పాదాలకు నమస్కారం చేయాలని చెప్పేటువంటి యొక్క ఈ చంద్రబాబు ఇప్పుడు వచ్చేసేసి రాష్ట్రానికి అన్యాయం చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. అది ఎవరు కూడా ప్రజలు విశ్వసించరు. ఆ వీడియో చూడనంత వరకు ఈయన మాటలు వింటారు. ఆ వీడియో ఈ వీడియో చూస్తే నీ బతుకు చెడా అని చెప్పి కేసీఆర్ ఏది చెప్పాడో దాన్నే వాళ్ళు విశ్వసిస్తున్నారు. అలాగే ఈ యొక్క నిధుల విషయంలో కూడా ఎక్కడ కానీ కేంద్ర ప్రభుత్వం జగన్తో కానీ, పవన్తో కానీ, చంద్రబాబు నాయుడుతో కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకునే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. వెనకపాటి రాజకీయాలు చేసేది, వెన్నుపోటు చేసే రాజకీయాలు చేసేది చంద్రబాబుకు అలవాటు ఉందేమో కానీ భారతీయ జనతా పార్టీకి అలవాట్లేదు. మా దృష్టిలో ఎన్నికల్లో అవసరమైనప్పుడు ఎవరితో అవసరమైతే వాళ్ళతో కలుస్తాం. కలిసినప్పుడు కూడా మా సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు అనుకూలంగా ఉంటే వాళ్ళు వస్తారు, లేనప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. గతంలో కూడా అదే జరిగింది. కాబట్టి మేము జగన్కి మద్దతు ఇవ్వడం లేదు, చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వడం లేదు, పవన్కి మద్దతు ఇవ్వడం లేదు. అంటే ఇప్పుడు ఇంకోటి అనంతపూర్లో దాదాపుగా పార్లమెంట్ నియోజకవర్గం అని కానీ ముస్లిం శాతం గతంలో మీరు ఒకసారి గెలిచారు, ముస్లిం ప్రాంతం నుంచి. ఇప్పుడు ప్రజలు మీకు ఎలా స్వీకరిస్తారు? ముస్లిమ్స్ ఇంతవరకు ముస్లిమ్స్ని పక్కా పార్టీలు, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మభ్యపెట్టి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకున్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారు తలాక్కు సంబంధించిన బిల్లు తెచ్చారు. దాంతో నరేంద్ర మోడీ గారికి ఏం లాభం అండి? భారతీయ జనతా పార్టీకి ఏం లాభం అండి? మిగతా పిచ్చి వాళ్ళందరూ కూడా తలాక్ బిల్లు తెచ్చారు, చూడు మీ మతంలో దూరుస్తున్నాడు అని చెప్పి వేస్తే మాకు వచ్చే ఓట్లు కూడా కొన్ని పోవాలి కదా. కానీ ప్రతి ఒక్క ముస్లిం స్త్రీ కూడా, ప్రతి ఒక్క ముస్లిం తండ్రి కూడా ఇదే పదం వాడుతున్నారు. ప్రతి ఒక్క ముస్లిం స్త్రీ, ప్రతి ఒక్క ముస్లిం తల్లిదండ్రులు కూడా ఈ తలాక్ని స్వాగతిస్తున్నారు. అసలు తలాక్లో ఎంత దుష్ట సాంప్రదాయం ఉందండి. వాస్తవంగా నాకు తెలిసి మహమ్మద్ ప్రవక్త అది చెప్పి ఉండడు. దాన్ని వీళ్ళు అందరూ కూడా
వ్యతిరేకంగా చెప్పి ఉంటారు. తలాక్ యొక్క సిద్ధాంతం ప్రకారం వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే బాగా ఉన్నా కూడా కోపంలో 3 సార్లు తలాక్ 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 అనేస్తే భార్యాభర్త విడిపోవాలి. సరే కోపంలో అన్నాడు, అన్న తర్వాత మళ్ళీ ఆమె క్షమాపణ చెప్తే ఇతను మనసు కరిగి తీసుకోవాలనుకుంటే తీసుకునే అవకాశం లేదు. మరలా అతను వేరే వాళ్ళతో నిఖా చేసుకొని వాళ్లతో మళ్ళా కూడా ఇది వదిలిపెట్టేసేస్తే ఆమెతో వాళ్ళతో తలాక్ తీసుకుంటే మళ్ళీ ఇతను చేసుకోవాలా? ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఏ తండ్రి అయినా తల్లి తండ్రి అయినా దీన్ని కోరుకుంటాడా? కోరుకోడు. భర్తగా ఎవడైనా సరే 4 పెళ్ళాలు చేసుకోవాలంటే దీన్ని కోరుకుంటాడేమో కానీ తల్లి తండ్రిగా ఉండేటువంటి వాడు ఎవడో కోరుకోడు, ఏ స్త్రీ కూడా కోరుకోడు. అటువంటి స్త్రీకి స్వాభిమానాన్ని కల్పించిందే మహానుభావుడని నరేంద్ర మోడీ గారు బురకాలు వేసుకొని, ప్రత్యేకించి మాకేమి ఇది కాదు, బురకాలు వేసుకొని సాంప్రదాయ పద్ధతిలో అనేక మంది స్త్రీలందరూ కూడా వచ్చారు. అందుకే ఉత్తరప్రదేశ్లో హైయెస్ట్ ముస్లిమ్స్ ఉండేటువంటి ఒక ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ 32 సీట్లను కూడా గెలుచుకుంది మున్సిపాలిటీస్లో. కాబట్టి ఇది వీళ్ళు ఇదేమంటే ఇప్పటికీ కూడా మీడియాను అడ్డం పెట్టుకుని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముస్లిమ్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు. అదే మాకు పెద్ద శక్తిగా కూడా మారేటువంటి పరిస్థితి కూడా ఉంది. హిందూపురంలో మీరందరూ కూడా జై బలో భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఎంఎస్ పార్థసారథి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ యువత అధికృత కార్యక్రమానికి పెద్దలు భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు గారు చేశారు. వారికి కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి పోరాటం మన అన్నగారు పీడి పార్థసారథి గారు ఈరోజు నామినేషన్ దాఖలు చేసినటువంటి సందర్భంగా మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఎవరికి కూడా దారిలో వెళ్ళేటువంటి వాహనదారులు ఒక 2 నిమిషాలు ఆపేసేయండి. అక్కడి నుంచి కూడా అంటే ఈ యొక్క ఆశీర్వాదం ఉంటే ఈ ఆశీర్వాదంతో ఈ యొక్క అమూల్యమైన ఓటును
ముందు ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధి పులివెందుల వాళ్ళ కబంధ హస్తాల్లోనే చిక్కుకొని వాళ్ళ జీవితాలు కూడా నిర్వీర్యం చేసుకున్నటువంటి పరిస్థితి మనం కదిరి నియోజకవర్గంలోనే చూస్తా ఉన్నాం. కేవలం మన వంతు మాత్రమే తెలుగుదేశం ప్రతినిధిగా మనం ఉండాం కాబట్టే ఆ పార్టీలోకి వాళ్ళు వలసలు రాకుండా ఆ పార్టీలో నిలబడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి మీ అందరికి కూడా వాళ్ళకు కూడా చెప్తాండా, ప్రశాంతత అనేది మారు పేరుగా కదిరి ప్రాంతం విరాజిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము ఆలోచన చేసేవాళ్ళం. మీ దగ్గర మేము నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు కదిరి ప్రాంత ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు, చాలా నాగరికత ఉన్నటువంటి వాళ్ళు, అన్ని రకాలైనటువంటి ఆలోచనలు అర్థం చేసుకునేటువంటి వాళ్ళు. ఎవరి మనసులో ఏముందో, ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారో, ఎవరు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయాలు చేస్తున్నారో అర్థం చేసుకోగలిగినటువంటి విఘ్నులు. ఇటువంటి విఘ్నులైనటువంటి ప్రజల్ని గత 15 సంవత్సరాల్లో పలుమార్లు ఎన్నికలు వస్తానే కందికుంట ప్రసాద్ మీద పుంకాలుగా సాక్షి పేపర్లను రాయగలవేమో కానీ కదిరి ప్రాంత ప్రజలు పాపానికి కదిరి నరసింహస్వామి మన ప్రాంతానికి మకుటం, ఈ రాష్ట్రానికి కూడా ఒక మకుటం. అటువంటి కదిరి లక్ష్మీ నరసింహస్వామికి కూడా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు వచ్చేటువంటి తీసుకొచ్చినటువంటి ఘనత మాకే దక్కుతుంది, తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే మా ఊరి పట్ల కానీ మా ఊర్లో ఉన్నటువంటి ప్రజల పట్ల కానీ వాళ్ళు సంతోషంగా సమన్వయం చేసుకుని బతకాలనే ఆలోచన కానీ మా మనసులో ఎంత ఉందో మేము చేసినటువంటి కార్యక్రమాల ద్వారానే మేము తెలియజెప్తున్నాం. మీరు 16 సంవత్సరాల కాలం నుంచి రాజకీయాల్లో ఉంటాన్నారు సమకాలీనులుగా. ఏ రోజును కూడా ముస్లిం సోదరుల గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. పెండింగ్ లో ఉన్నటువంటి షాదీ మహల్ ని మనస్ఫూర్తిగా పేద ముస్లింలు బాగా ఉండాలనే ఆలోచనతో స్ఫూర్తి చేసినటువంటి మంచి మనసు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతినిధులు తెలుగుదేశం ప్రజాప్రతినిధులను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి నిమ్మల కిష్టప్ప గారు కూడా డబ్బులు ఇచ్చినారు. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేను కూడా ఏసీడీపీలో డబ్బులు ఇచ్చినాను. సొంతంగా కూడా నిధులు ఇచ్చి దాన్ని ఈ రోజున పేదవాడనేవాడు 3000కే ఏ ధనికుడు కూడా తగ్గకుండా పెళ్లిళ్ళు చేసుకునే విధంగా తీర్చిదిద్దగలిగినాము. ఇంకా ఒక 2 షాదీ ఖానాలు కావాలా ముస్లింలకు అని చెప్పేసి ఆలోచన వాళ్ళలో తీసుకొచ్చినామంటే ఆ ఘనత మాది. ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంత వాసుల గురించి. ఈ రోజు పుట్టిన బిడ్డ కాటి నుంచి కాలం తీరిపోయినా కూడా ఆ వ్యక్తుల వరకు పథకాలు తెచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. పుట్టిన బిడ్డ కాటి నుంచి పుట్టిన బిడ్డకు ఒక పథకము, పెరిగే బిడ్డకు ఒక పథకము, పెరిగిన యువకుడికి ఒక పథకము, నిరుద్యోగంలో ఉండే యువతి యువకులకు ఒక పథకము, దడారు పారబట్టుకొని పోయే వాళ్ళకి పథకాలు, అదేవిధంగా పెళ్లి చేసుకునే వాళ్ళకి పథకాలు, పండుగ చేసుకునే వాళ్ళకి పథకాలు, మరి ప్రమాదం జరిగితే పథకాలు. ఈ రకంగా ఎప్పుడు ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైనటువంటి పథకాలు తెచ్చినటువంటి నాయకులు మరొకరు లేరు. అదేవిధంగా చిన్న పల్లికాటి నుంచి సిటీ వరకు ఎక్కడ చూసినా డెవలప్మెంట్. అమరావతి రాజధాని, పోలవరం డ్యాము, హంద్రీనీవా ద్వారా నీళ్లు, ఈ విధంగా అన్ని పథకాలు, ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే దేశంలో అందరూ ఆశ్చర్యపడే విధంగా అబ్బా ఏ విధంగా ఏ రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనూ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఏ రాష్ట్రంలో ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇక్కడ ఇస్తున్నారు. కేంద్రం సహకరించకపోయినా, కేంద్రాన్ని ఎదిరించి అక్కడి నుంచి రావాల్సిన నిధులు రాకపోయినా, వచ్చిన నిధులు వెనక్కి తీసుకున్నా ఇంత డెవలప్మెంట్ జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి విజ్ఞానం, ఆయనకున్నటువంటి తెలివితేటలు, ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు పంపిస్తాడు అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాలన ఉండాలంటే, ఈ రోజు వచ్చే సంక్షేమ పథకాలు మళ్ళీ కంటిన్యూ కావాలంటే, పల్లెకాడ నుంచి టౌన్ వరకు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ మళ్ళీ యథావిధిగా జరగాలంటే చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టుకోవాలనుకుంటే ఇక్కడ సైకిల్, అక్కడ సైకిల్, 2 పూతుల్లోనూ పెట్టుకెళ్ళారు. ప్రధానంగా 25 మంది ఎంపీలు గెలిచి మనం కేంద్రానికి పోతే కేంద్రము మనకి ఎట్లా మోసం చేస్తుందో, మోడీ గారిని ఎట్లా మోసం చేస్తాడో ఆయన దించుకునే అవకాశం ఉంది. దించి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇంకో ప్రధానమంత్రిని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో కరువు అనేది కనపడకుండా ఈ యొక్క పాలన అంతమించడం కోసం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు 106 స్కీములు తీసుకొచ్చి ఈ రోజు అతి వేగంగా ఈ రోజు పోలవరం నుండి చెర్లపల్లి డ్యాము వరకు, అదే విధంగా అమరావతి నుండి మన కియా కార్ ఫ్యాక్టరీ వరకు అనేక వేల కోట్ల అభివృద్ధి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు అతి వేగంగా జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. లోటు బడ్జెట్ ఉన్నా కూడా రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి సంక్షేమం అనేది కుంటుపడుకోకుండా మన అందరికి కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందజేశారు. ఇందులో మనకందరికీ ప్రధానంగా ఏదైతే రుణమాఫీ ఉందో,
అదేవిధంగా నా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకుమ కింద రుణ విముక్తి కలిగించడం అయితేనేమి, ఏదైతే పెన్షన్లు గతంలో 200 ఉంటే పెన్షన్ ఈ రోజు 2000కు పెంచడం, వికలాంగులకు 3000 రూపాయలు ఇవ్వడం, ఈ రోజు మరొకసారి రైతు సోదరులకు అందరికీ కూడా అన్నదాత సుఖీభావ కింద మరొకసారి 15,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఈ రోజు మీ ఖాతాల్లో 1000 రూపాయలు జమ చేయడం, ఏదైతే పసుపు కుంకుమ 2 కింద మరొకసారి 10,000 రూపాయలు నా అక్కా చెల్లెమ్మలకు అందరు కూడా నేను ఒక అన్నగా మీకు అందరు కూడా ఒక బహుమానంగా ఇస్తానని చెప్పి ఈ రోజు పసుపు కుంకుమ 2 కింద కూడా ఈ రోజు డబ్బులు ఇవ్వడం, ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో సాధ్యమని చెప్పి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి రేపు నెల 11వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఎన్ని మాటలు చెప్పినా, కేవలం మోసపూరి హామీలు వాగ్దానాలు ఇచ్చినా మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి అనేది చేసి చూపిస్తున్నారు. ఎప్పుడో చేస్తామన్నది కాదు, ఈ రోజు మనకందరూ చేసి చూపిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి 11వ తేదీ జరిగే ఎన్నికల్లో మన రాష్ట్రంలో మరొకసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కావాలంటే మన నియోజకవర్గంలో శాసనసభ్యులుగా కందికొండ వెంకటప్రసాద్ గారిని, అదేవిధంగా ఎంపీగా నిమ్మల కృష్ణప్పన్న గారిని మనం అఖండ మెజార్టీతో గెలిపించి బహుమానంగా ఇచ్చి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కావాలని చెప్పి మళ్ళీ మీరే రావాలని చెప్పి మీరు కసితో ఓట్లేసి మీ ఈ యొక్క ఎన్నికల్లో విజయదుంబం మోగించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ గాండ్లపేంట మండలం నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు అంజిగారి అధ్యక్షతన మండల వ్యాప్తంగా ఉన్నటువంటి మా నాయి బ్రాహ్మణ సోదరులకి అందరికీ ఈరోజు కందుకుంట వెంకటప్రసాద్ గారిని, అలాగే నిమ్మల కృష్ణప్పన్న గారిని, కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారిని ఎమ్మెల్యేగా, నిమ్మల కృష్ణప్పన్న గారిని ఎంపీగా ఓట్లు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అవకాశం కల్పించి ఆయనకి ముఖ్యమంత్రి చేయాలని, ఏదైతే టీడీపీ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడినటువంటి పార్టీ ఈ పార్టీ ద్వారా అనేకమైనటువంటి బీసీలకు సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తర్వాత ఆయన వారసత్వం నారా చంద్రబాబు నాయుడు గారే ఈరోజు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈరోజు ఆదరణ పనిముట్లు తీసుకుంటే మా యొక్క కదిరి నియోజకవర్గంలో దాదాపు 450 యూనిట్లు శాంక్షన్ అయ్యాయి. గాండ్లపేంట మండలం కూడా ఈరోజు ఆదరణ పనిముట్లు వచ్చాయి. అదేగాక బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులైతేనేమి, మహిళలకి డ్వాక్రా మహిళలకి పశువు కుంకం కింద 15,000 రూపాయలు అయితేనేమి, అలాగే నిన్న మన నారా చంద్రబాబు నాయుడు గారు 300 గజం చంద్రాల సొంతం ఇండ్లు ఫ్రీగా నిర్మించి ఇస్తానని నిన్న ప్రకటించారు. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు అనేకమైన కార్పొరేషన్లు, ఈరోజు వైశ్య కార్పొరేషను, బ్రాహ్మణ కార్పొరేషను, కాప్ కార్పొరేషను, అనేకమైనటువంటి కార్పొరేషన్లు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే కదిరి నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకి అందరికీ సామ్యుడిగా ఉంటూ 24 గంటలు అందుబాటులో ఉంటూ మన యొక్క కదిరి నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ముద్దుబిడ్డ మన కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారు ప్రతి ఒక్క కదిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబానికి పార్టీలకు అతీతంగా ఈరోజు ఆదుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని మనము మరొకసారి ఎమ్మెల్యేగా ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకుంది. ఆ సందర్భంగా ఏదైతే మంగళ షాపులో సామాజిక న్యాయం జరుగుతుంది, మాకు వివక్షత లేదు, ప్రతి ఒక్కరికి మోటివేట్ చేసేటువంటి ఘనత
మా యొక్క సోదరులకే దక్కుతుంది. దాని ద్వారా మౌత్ అడ్వర్టైజ్మెంట్ అనేటువంటిది అంటే ప్రతి ఒక్కరూ వచ్చినటువంటి కస్టమర్కి కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి ఓటు వేయాలి, ఎంపీ నిమ్మల కిష్టప్పన్న గారికి ఓటు వేయాలి, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మరొక్కసారి అధికారంలో తెచ్చుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గాండ్లపేటకు చెందినటువంటి నాయి బ్రాహ్మణ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జన్మభూమి, జై హింద్, జై తెలుగుదేశం, జై కందుకుంట, జై ఎంపీ నిమ్మల కిష్టప్ప, జై నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, కందుకుంట వెంకటప్రసాద్ నాయకత్వం, కందుకుంట వెంకటప్రసాద్ నాయకత్వం, కందుకుంట వెంకటప్రసాద్ నాయకత్వం. కొంచెం పక్కకి రాను వచ్చి ఓ పాంప్లెట్ ఇవ్వండి, పేపర్ ఒకటి ఆయనకి వచ్చేది. అన్నతో అడిగి చేపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 32వ వార్డుకు ప్రచారానికి రావడం జరిగింది. ఈరోజు కూడా మంచి స్పందన ఉంది. 32వ వార్డులో కూడాను అందరూ మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. జగనన్న ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో, నవరత్నాలు, ఇవన్నీ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందరూ వాటి కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది పెన్షన్లు రాలేదని, రోడ్లు ఇంకా వేయలేదని, ముఖ్యంగా ఇది ఎక్స్టెన్షన్ ఏరియా కాబట్టి చాలా రోడ్లు ఇంకా వేయవలసి ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళకి వేసి సహకరిస్తామని చెప్పేసి అందరికీ మీడియా ముఖంగా హామీ ఇస్తున్నాము. జగనన్నకి ఓటు వేసి ఫ్యాన్ గుర్తుకు మీ అందరి సహకరించి సిద్ధారెడ్డి డాక్టర్కి మరియు గోరంట్ల మాధవన్నకి ఓట్లు వేసి సీఎంగా జగనన్నను గెలిపించుకుందాం. మన వార్డుని ఖచ్చితంగా రోడ్లు, కాలువలు అన్నీ కూడా వేస్తాము. చాలామంది పెద్దవాళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు కూడా మాకు ఇంకా పెన్షన్ రాలేదని చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పెన్షన్లు వచ్చేటట్టు చూస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాము.
మా పాత్ర మేడం కొంచెం పక్కకి రాను వచ్చి ఓ పాంప్లెట్ ఇవ్వండి పేపర్ ఒకటి ఆయనకి వచ్చేయండి అన్నతో అడిగి చేపిస్తున్నాయి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 32వ వార్డుకు ప్రచారానికి రావడం జరిగింది. ఈరోజు కూడా మంచి స్పందన ఉంది. 32వ వార్డులో కూడాను అందరూ మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. జగనన్న ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో నవరత్నాలు ఇవన్నీ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందరూ వాటి కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది పెన్షన్లు రాలేదని, రోడ్లు ఇంకా వేయలేదని, ముఖ్యంగా ఇది ఎక్స్టెన్షన్ ఏరియా కాబట్టి చాలా రోడ్లు ఇంకా వేయవలసి ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళకి వేసి సహకరిస్తామని చెప్పేసి అందరికీ మీడియా ముఖంగా హామీ ఇస్తున్నాము. జగనన్నకి ఓటు వేసి ఫ్యాన్ గుర్తుకు మీ అందరి సహకరించి సిద్ధారెడ్డి డాక్టర్కి మరియు గోరంట్ల మాధవన్నకి ఓట్లు వేసి సీఎంగా జగనన్నను గెలిపించుకుందాం. మన వార్డుని ఖచ్చితంగా రోడ్లు కాలువలు అన్నీ కూడా వేస్తాము. చాలామంది పెద్దవాళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు కూడా మాకు ఇంకా పెన్షన్ రాలేదని చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పెన్షన్లు వచ్చేటట్టు చూస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాము. మా పాత్ర మేడం ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కాదరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.